సండే పూట ఓపిక లేకపోయినా మధ్యాహ్నం వచ్చి జిమ్ చేస్తాం. సో దట్ వీక్ డేస్లో ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చని. లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది ఒక యూట్యూబ్ లాంగ్ వీడియో చేద్దామని. ఇలా జిమ్కి ఈరోజు సండే ఓపిక లేకపోయినా వచ్చాను కంటెంట్ చేద్దామని. అట్ ద సేమ్ టైం లెగ్ డే కూడా మనది ఈరోజు. సో ఫ్రీగా కాన్సన్ట్రేట్ చేసి చేయొచ్చు. సో నా సెటప్ కూడా చూపిస్తాను మీకు, మొత్తం నేను ఎలా యూట్యూబ్ వీడియో షూట్ చేస్తాను. అండ్ ఒక్కడిని యాజ్ అ సోలో కంటెంట్ క్రియేటర్ ఎంత కష్టంగా ఉంటుందో వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం జిమ్ కూడా చేద్దాం. అండ్ మధ్యలో మనకి మనసులో ఏమనిపిస్తే మాట్లాడుకుంటూ జిమ్ కూడా చేద్దాం. సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో చేస్తున్నా, చూసి చెప్పండి లాస్ట్ వరకు ఎలా ఉంది. మీరు చూసినట్టయితే అక్కడ పెట్టా నా కెమెరా, అలా ప్లేస్ చేసి ఇక్కడ స్క్వాట్స్ చేస్తూ వీడియో షూట్ చేసా. అండ్ మీకు చెప్పండి క్లారిటీ ఎలా ఉందో, కెమెరా క్వాలిటీ బాగుందా, ఐఫోన్ క్వాలిటీ బాగుందా చూసి చెప్పండి. పీస్. చిన్నప్పుడు మిడిల్ పాపిడి ఎలా దూతారా అని ఆలోచించాను, ఇప్పుడు మొత్తం అదే మెయింటైన్ చేస్తున్నా. క్రేజీ కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. లాంగ్ హెయిర్ పెంచితే మిడిల్ హెయిర్ ఆటోమేటిక్గా వస్తుంది. దిస్ పార్టిషన్. లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ జిమ్ చేసేవాళ్ళు. నేనేదో సరదాగా పెంచేస్తున్నా కానీ దూలు తీరిపోతుంది. యా, లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడానికి ఒక సింపుల్ న్యాచురల్ ప్రొసీజర్ ఉంది. నేను అది ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా పెట్టా. ఒకవేళ మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. కమింగ్ టు హెయిర్ కేర్ రొటీన్, జస్ట్ ఒక 2-3 డేస్కి హెడ్ బాత్ చేస్తే చాలు. నాకు తెలుసు జిమ్ చేసే ప్రతిరోజు సెట్ వస్తుందని, బట్ న్యాచురల్గా దాన్ని ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేగాని రోజు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 అవర్స్ ముందు మీకు హెడ్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్ ఇంకా చాలా సిల్కీగా అవుతుంది. సో దట్ చాలా నరిష్డ్గా కూడా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మెయిన్ డైట్, స్లీప్ అండ్ మీ జిమ్, ఈ 3 కరెక్ట్గా ఉంటే మీ స్కిన్, మీ హెయిర్, మీ హెల్త్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. సో బ్లైండ్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. దాని తర్వాత మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసినా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ బేసిక్స్ ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, హెల్త్ ఈజ్ వెల్త్. అండ్ మీ స్లీప్, మీ ఫుడ్, మీ వర్కౌట్స్, దీని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అమ్మ బాబాయ్, ఇప్పుడే ఒక సెట్ ఫెయిల్యూర్ వర్క్ చేసా. అసలు మీకు కూడా ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ అంటే ఏంటో చూపిస్తా. దూల తీరిపోద్ది ఇప్పుడు. అట్లీస్ట్ 2-3 minutes గ్యాప్ ఇవ్వండి సెట్కి మధ్యలో. సో దట్ మీకు రికవరీ టైం దొరుకుద్ది. మళ్ళీ మీ ఫెయిల్యూర్ని హిట్ చేయడానికి ఎక్కువ పొటెన్షియల్ వస్తుంది. సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సరిగా చూడండి. ఫస్ట్ ఒక వెయిట్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాక్సిమం రెప్స్ ట్రై చేద్దాం, అట్లీస్ట్ ఒక 20 వరకు. 1, 2, 19, 20. ఇప్పుడు నేను వెయిట్ పెంచుతున్నా, పెంచి తక్కువ రెప్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నా. లెట్స్ గో. 1, 2, 8. రావట్లేదు. కమాన్, 2 more. ఇప్పుడు ఇంకా వెయిట్ పెంచుదాం. ఒక 2 reps వచ్చినాయి చాలు. దేవుడా అమ్మ. అమ్మో. కమాన్.
రావట్లేదు. వెయిట్ తగ్గించి ఫెయిల్యూర్ హిట్ చేయాలి మళ్ళీ. మ్యాక్సిమం వెయిట్ తగ్గించా. ఫెయిల్యూర్ ఇది లాస్ట్ సెట్. ఫెయిల్యూర్ వర్క్. 2 3 4 కమాన్. బ్లాస్ట్ అయిపోతుంది. ఒక్క రెప్పు ఫెయిల్యూర్ వర్క్ అంటే ఒక్క రెప్పు కూడా నెక్స్ట్ రెప్ రాకూడదు. అక్కడ వరకు ట్రైన్ చేయాలి. వస్తున్నాయి. అమ్మో స్ట్రెచ్చింగ్. అమ్మో ఫెయిల్యూర్ వర్క్ హిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీకు మజల్ అనేది ఊరికి కొన్ని రెప్స్ చేసి ఇంటికి వెళ్తే రాదు. ఫెయిల్యూర్ హిట్ చేయాలి. దోలా తీరిపోతుంది. అమ్మా ఇప్పుడు అమ్మో ఎందుకు పెరగదో నేను చూస్తా. చాలామంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఎలాంటి జానర్లో కంటెంట్ చేయాలి, ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చేస్తే ఫాలోవర్స్ వస్తారు, ఇవన్నీ ఫస్ట్ ఆలోచించడం మానేసి నీకు ఎలాంటి కంటెంట్ చేయడం ఇష్టమో దానిలో చేయండి. సో దట్ ఒకవేళ మీకు ఆడియన్స్ బిల్డ్ అయినా కూడా లాంగ్ టర్మ్కి ఒక మీరు చేసి నచ్చిన కంటెంట్కి ఆడియన్స్ బిల్డ్ అవుతారు. అప్పుడు లాంగ్ టర్మ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సరే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఒక జానర్లో కంటెంట్ చేశారు. బ్రేకప్ జానర్ అనుకుందాం, విచ్ యూ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్, బట్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మీరు ఆ కంటెంట్ చేశారు. సో దట్ ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఆడియన్స్ బిల్డ్ అయినా కూడా మీరు దాన్ని జెన్యూన్గా ముందుకు తీసుకెళ్ళలేరు. ఇప్పుడు మీకే ప్రాబ్లం వస్తుంది. ఒక పాయింట్ తర్వాత సాచురేట్ అయిపోతారు ఆడియన్స్. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఏం నచ్చితే అదే చేయండి. ఎలాంటి కంటెంట్ నచ్చుద్దో చేయడానికి విల్ ఫీల్ మోర్ ఇంట్రెస్టెడ్, ఆర్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది చేస్తే, మోటివేట్ చేస్తే కానీ, లేకపోతే ఏమైనా కంటెంట్ చేస్తే మీకు నచ్చాలి ఫస్ట్. దాని తర్వాత అది నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు కదా. అప్పుడు లాంగ్ టర్మ్లో కూడా మీరు ఒక ఆడియన్స్ ఎలాంటి ఆడియన్స్ వస్తారంటే మీకు నచ్చిన ఆడియన్స్ వస్తారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు మీరు చేసే కంటెంట్. అది లాంగ్ టర్మ్కి బెనిఫిట్ అవుద్ది. అంతేగాని షార్ట్ టర్మ్లో ఫాలోవర్స్ గెయిన్ చేయాలి, కంటెంట్ చేసేయాలి, ఎర్న్ చేసుకోవాలంటే మీరే ప్రాబ్లంలో పడతారు. నా మాటిని మీకు నచ్చిన కంటెంట్లో చేయండి, మీకు నచ్చినంత చేయండి. ఫాలోవర్స్ తప్పకుండా ఒక రోజు వస్తారు, అప్రిషియేట్ చేస్తారు, మీ సైడ్ తీసుకుంటారు. నెగిటివిటీ వస్తుంది కానీ పాజిటివ్గా చేసేవాళ్ళు 90% ఉంటారు మిమ్మల్ని అప్రిషియేట్. సో ఫాలో వాట్ యు లైక్. చాలామంది లైఫ్లో ఏదో తప్పు చేస్తారు. ఎవరో ర్యాండమ్గా ఉన్న ఫాలోవర్స్ కోసం, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మీరు మంచిగా రెడీ అయ్యి మీరు మీ బెస్ట్ వర్షన్ని చూపించడానికి ట్రై చేస్తారు. ఎవరో ముఖం తెలియని వాళ్ళ కోసం. బట్ అదే మీ లైఫ్ పార్ట్నర్ విషయంకి వచ్చేసరికి గ్రాంటెడ్ తీసుకుంటారు. ఎలా ఉన్నా సరే వీళ్ళు మనతో ఉంటారులే, లేకపోతే మన వర్స్ట్ కూడా వాళ్ళు చూడాలి. ఓకే, నీ వర్స్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బట్ వాళ్ళకి నీ బెస్ట్ ఇవ్వడం కూడా రెస్పాన్సిబిలిటీ మీదే కదా. ఈ చిన్న లాజిక్ అందరు మర్చిపోతారు. ఎవరో తెలియని వాళ్ళ కోసం మీ బెస్ట్ వర్షన్ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఏదో రెడీ అవుతారు, ఫిజిక్ మెయింటైన్ చేస్తారు ర్యాండమ్ పీపుల్ కోసం.
అదే మీ లైఫ్ పార్ట్నర్ కోసం, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కోసం యూనో పిచ్చిలా రెడీ అవుతారు. సో యా, దే డిజర్వ్ యువర్ బెస్ట్ వర్షన్ కదా. ఎందుకు వాళ్ళు మీ వర్స్ట్కి వచ్చేసారు, వాళ్ళకి బెస్ట్ ఇవ్వడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ. ఎస్పెషల్లీ జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు, కానీ ఇద్దరు గర్ల్స్ బాయ్స్ ఇద్దరు వాళ్ళ వాళ్ళ పార్ట్నర్కి బెస్ట్ వర్షన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఇచ్చి చూడండి, దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. జిమ్ అనేది బ్రేకప్ అయితేనే చేయాలని రూల్ లేదు. చాలామంది ఇదే అజంప్షన్లో ఉంటారు, నా గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసింది నా లుక్స్కి, నా బాయ్ ఫ్రెండ్ రిజెక్ట్ చేశాడు, నేను లావుగా ఉన్నాను. సో అది మీ తప్పు కాదు, అందరూ అలానే చేయాలని రూల్ లేదు కదా. ఇట్స్ హార్డ్ ట్రూత్ దట్ లుక్స్ డస్ మ్యాటర్, బట్ అదొక్కటే ఫైనల్ కాదు. ఇఫ్ యు ఆర్ ఎ రియలీ కేరింగ్ పర్సన్, మీ పార్ట్నర్ నిజంగా మీ పార్ట్నర్ని చేంజ్ చేయాలనుకుంటే ఇట్స్ పాసిబుల్. లైక్ మంచి వేలో చెప్పి చూడండి, హెల్త్ బెనిఫిట్స్ చెప్పొచ్చు. ఒకవేళ ఒబీస్ ఉన్నా, మరీ స్కిన్నీ ఉన్నా, యూ కెన్ మోటివేట్ దెమ్. ఇట్స్ ఇట్స్ ఆల్వేస్ బోత్ సైడ్స్. మీరు కూడా ఫస్ట్ ఫిట్గా ఉండాలి కదా మీ పార్ట్నర్కి చెప్పే ముందే. సో ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవాలి మీ హెల్త్ని, మీ ఫిట్నెస్ని, ఫాలోడ్ బై మీ పేరెంట్స్, మీ పార్ట్నర్, మీ చుట్టుపక్కల మీకు మీరు ప్రేమించే వాళ్ళ కోసం చేసి మీ అంటే వాళ్ళని కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. సో అప్పుడు మీకు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది మీ చుట్టూ, మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఇంపార్టెంట్. ఇది మన కరెంట్ లెగ్ కండిషన్. వర్కౌట్ తర్వాత స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒకవేళ మజిల్ క్రాంప్స్ ఉన్నవన్నీ పోతాయి. సో స్ట్రెచ్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యా, కంపల్సరీ స్ట్రెచ్ చేయండి అయిపోయాక. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.